సంకల్పం గొప్పదైతే ఏదైనా సాకారం అవుతుంది. ఇప్పుడు చెప్పే స్టోరీ 26 ఏళ్ల నాటిది అయినా దానివల్ల మనకు తెలిసే నీతి ఎంతో ఉంది. ఓ సామాన్యుడు కోదండరామస్వామికి చేసిన ఉడతా భక్తి సాయం ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఎవరైనా ఏం చేశారు? అది 1993 విజయవాడ దగ్గర సీతానగరం. అప్పుడు ఏం జరిగిందంటే 93వ సంవత్సరంలో మన ఆరాధ్య మూర్తి మన పెద్దస్వామి వారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు అలాగా కొంతమంది చోరుల బారిన పడి విదేశాలకు వెళ్ళిపోవాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అంతకు ముందు రోజే అమెరికా నుంచి అక్కడ ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళే వచ్చి, స్వామి మీరు అమెరికా రాకపోతే ఎట్లాగా, మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే, మేము బయట దేశాలకి రాదలుచుకోలేదు అని నిక్కచ్చిగా చెప్పేశాం. మేము చెప్పిన 3వ రోజున ఆ స్వామిని అమెరికాకి తీసుకువెళ్ళిపోవాలని కొంతమంది మన ఆశ్రమాల్లోంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. విన్నారుగా, సీతాదేవి కోదండరామస్వామి వారి విగ్రహాలు చోరీ అవడం భక్తుల్ని చినజీఆర్ స్వామిని కలిచివేసింది. ఆశ్రమాన్ని నడిపించే ఆ విగ్రహాలే లేకపోతే తిరునక్షత్ర వేడుకలే ఉండవు. విగ్రహాలు దొరికే వరకు అన్నపానీయాలు ముట్టనని తెగేసి చెప్పారు స్వామి. చినజీఆర్ స్వామి భక్తుల వేదన చూసిన అప్పటి పోలీస్ అధికారి కోటేశ్వరరావు దొంగల్ని పట్టుకొని తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. పెరుమాళ్ల వారు వచ్చేంత వరకు నేను ఈ డ్రెస్ విప్పను, నేను కూడా ఏమీ తినను అని అతను అక్కడే ఒక ప్లెడ్జ్ తీసుకుని వెళ్ళాడు. ఆ ముళ్ళ పదల్లో ఉంది అని వీళ్ళు చూసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తన టీముతోటి వెళ్ళి అమాంతం పొద మీద దూకి ఆ విగ్రహాలు పట్టుకుని ఒంటికి హత్తేసుకుని ఇలాగ ఊగిపోయి మల్లె పొదల మీద ఆడుకున్నట్టుగా ఆడుకుని అక్కడి నుంచి వాటిని తీసుకుని నేరుగా వాడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి చక్కగా వాటికి అభిషేకాలు చేసేసి ధూపం, దీపం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నారు వాడు. అది చేయగానే వెంటనే మా ఆశ్రమానికి వచ్చి, స్వామి పెరుమాళ్ళ వారు వచ్చారు అన్నాడు. ఆ పక్కన ఒక యాపిల్ ఉంటే ఆయన చేతిలో పెట్టాం. చిన్నపిల్లవాడు తిన్నట్టుగా తిన్నాడు. అప్పటికే 3 రోజులు ఆయన కూడా తిండి లేదు. అప్పటి ఆ పోలీస్ అధికారి ఇప్పుడు విజయవాడ సిసిఎస్ డీసీపీగా పనిచేస్తున్నారు. దీపావళి వేడుక తర్వాత ఆశ్రమం నుంచి సీతారాముల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. సంకల్ప బలమో దైవ మహత్యమో 36 గంటల్లోనే విగ్రహాల కేసును ఛేదించారు కోటేశ్వరరావు. సీతానగరం ఆశ్రమం చేరిన తర్వాత ఎక్కడ చెట్టుకి పుట్టకి స్వామివారు ఎప్పుడైతే ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి ఆ పెరుమాళ్ళు తిరిగి రాని పక్షంలో మేము ఉండమని అన్నప్పుడు భక్తులందరూ కూడా విపరీతంగా ఏడుస్తూ ఆ భక్తులందరూ కూడా ఏమవుతారు అన్నటువంటి సెన్సేషన్గా ఉన్న టైంలో స్వామివారితో మాట్లాడిన తర్వాత ఆ భక్తులు ఒక మనోధైర్యం ఇవ్వాలి, లేకపోతే ఏం జరుగుతుందన్నట్లుంది ఆ రోజు సిచ్యుయేషన్. రేపు మధ్యాహ్నంకి పెరుమాళ్ళతో తిరిగి వస్తాను, అలా రాని పక్షంలో ఈ యూనిఫామ్ తీసేది లేదు. ఆ తీర్థప్రసాదాలు అప్పటికి కూడా మేము ఎందుకంటే ఇంత సెన్సేషన్ కేసు జరిగినప్పుడు అసలు తినాలి తాగాలి అన్న ఉద్దేశం కూడా ఏం లేదు. వాస్తవంగా ఇప్పుడు అనిపిస్తుంది స్వామివారు తన భక్తుల్ని కాపాడుకోవడానికి నా ద్వారా ఒక ప్రతిజ్ఞ చేయించేసి ఆ ప్రతిజ్ఞ చేసిన విధంగా నెరవేర్చేలాగా కూడా స్వామివారు అనుగ్రహం ప్రసాదించాడనేది నాకు అనిపిస్తాను. ప్రతి ఏటా చినజీఆర్ స్వామి దివ్య ఆశీస్సులతో జరిగే దీపావళి ఉత్సవాలకు కోటేశ్వరరావు స్పెషల్ గెస్ట్. పండుగ తర్వాత విగ్రహాలు మాయం కావడం, వాటిని తిరిగి తీసుకొచ్చిన కృతజ్ఞతగా కోటేశ్వరరావు చేత తొలి పూజ చేయిస్తున్నారు. సహస్ర కలశాభిషేకం ఈయన తాకిన తర్వాతే మొదలు పెడతారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్లో ఈ కార్యక్రమం 1008 కలశాలతోటి యజ్ఞం చేసిన తర్వాత ప్రతి కలశం కూడా వేద పండితులు తీసుకొస్తే నేను తాకిన తర్వాత ప్రతి కలశం కూడా స్వామివారు తీసుకొని స్వామివారి పీఠానికి అభిషేకం చేసేటటువంటి ఒక మహత్ కార్యక్రమం అనేది అది ఊహించి మేము ఆ రోజు చేయలేదు. కానీ తర్వాత స్వామివారు 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఆ కార్యక్రమంలో నాకు మా కుటుంబానికి
స్వామివారు సన్మానం చేస్తూ మా చేతుల మీదుగా ఈ సహస్ర కలశాభిషేకం జరుపుకునే అదృష్టాన్ని మాకు స్వామివారు ప్రసాదించారు. తిరునక్షత్ర వేడుకలు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా కోటేశ్వరరావు వస్తారు. లేవనుకున్న విగ్రహాల్ని తెచ్చిచ్చిన ఆయన్ను చినజీఆర్ స్వామి ఇప్పటికీ ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటారు. ప్రతి తిరునక్షత్ర వేడుకలకు పిలిచి సత్కరిస్తున్నారు. ఆనాడు లంకకు వెళ్లేందుకు ఉడుతా భక్తిగా సాయం చేసింది విన్నాం. ఓ పోలీస్ అధికారి రూపంలో ఇప్పుడు కన్నాం. 2011లో అమెరికాలో నిర్వహించినప్పుడు కూడా ఇక్కడ నుంచి కోటేశ్వరరావు గారిని స్వామివారు తీసుకెళ్ళి అక్కడ కూడా అభిషేకంలో కలశాలు తాకిన తర్వాతనే అభిషేకం నిర్వహించడం జరిగింది. తనకు ఈ స్వామివారు కల్పించిన అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తిరునక్షత్రంలో పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి కూడా కోటేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ యశ్వంత్తో సురేష్, TV9 హైదరాబాద్.